బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలంటూ వేములవాడలో నిరసన చేపట్టారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ ఆర్టీసీ డిపో దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బంద్కు సంబంధించి మరింత సమాచారం బాబు యాదవ్ అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ కూడా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో వేములవాడ ఆర్టీసీ డిపో వద్ద అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో అన్ని పార్టీలు, అటు బీజేపీ, అటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. అయితే 42% బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఇప్పటికైతే బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అయితే పిలుపునిచ్చింది. బంద్ ఫర్ జస్టిస్ అనే నినాదంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుండే ఇక్కడ ఆర్టీసీ డిపో వద్ద అయితే ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటికైతే పెద్ద పుణ్యక్షేత్రం. ఇక్కడ నిత్యం బస్సుల రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది. ఒక బస్సు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొన్నది. మనతో పాటు మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. మీరు ఒక బీసీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వైపు ఉన్నారు. ఒకవైపు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చట్టం కల్పించేసి బీసీ సంఘాలు పిలుపునిచ్చారు. ఎట్లా ముందుకెళ్తారు? బీసీ సంఘాలు జేఏసీ ఏర్పడే ఈ రోజు బీసీ బిడ్డల మనోభావాలను చెప్పడానికి ఇచ్చిన బంధువులు పిలుపుకు భాగంగా వేముల నియోజక కేంద్రంలో వేకోజాము నుంచే ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా ఉండాలని చెప్పి మీ బంధువులు పాల్గొని మా ధర్నాను చేయడం జరుగుతూ ఉంది. నేను ఇక్కడ సూటిగా ఒకటే ప్రశ్న, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు మా 42% రాజకీయ రిజర్వేషన్ బీసీ బిడ్డల నోటికాటికి వచ్చిన బుక్కను ఎత్తగొట్టకుండా చూడవలసిన బాధ్యతను తీసుకొని మీరు నాయకత్వం వహించమంటున్నాం. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారిని కలవడానికి పలు లేఖలు రాసిన అపాయింట్మెంట్ రాని సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తూ 3 రోజులు మీరు రాష్ట్రపతి గారిని కలవడానికి కోసం ప్రయత్నం చేస్తే అపాయింట్మెంట్ కూడా రాని సందర్భంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో గవర్నర్ గారిని కలిసి 42% రాజకీయ రిజర్వేషన్ సంబంధించి 2018 పంచాయతీ చట్టాన్ని సవరణ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఆమోదించమని చెప్పిన ఇప్పటివరకు ఆమోదరాని సందర్భంలో బీసీ బిడ్డల మనోభావాలను మీకు తెలియజెప్పడం కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా తమ చిత్తశుద్ధి నిరూపించుకొని అసెంబ్లీలో చట్టాలు తయారు చేసినప్పుడేమో సై అన్న మీరు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న మీరు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎందుకు నయంటున్నారో ఈరోజు మా బీసీ బిడ్డలకు చెప్పాలి. మా బీసీ బిడ్డలు నోటికాడికి వచ్చిన బుగ్గను ఎందుకు మీరు ఎత్తగొడుతున్న దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీని, నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతుందో మా బీసీ బిడ్డలకు సమాధానం చెప్పాలి. జంతర్ మంతర్ దగ్గర బీసీ బిడ్డలు ధర్నా చేసినా మీరు రారు. రాష్ట్ర క్యాబినెట్ మొత్తం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఒక ముఖ్యమంత్రి గారు జంతర్ మంతర్ దగ్గర బీసీ బిడ్డల కోసం ధర్నా చేస్తే కూడా మీరు రారు. ఈరోజు ఇక్కడ సై అంటున్నారు, అక్కడ నై అంటున్నారు. ఎందుకు యూటర్న్ తీసుకున్నారో మా బీసీ బిడ్డకు సమాధానం చెప్పాలని చెప్పని సందర్భంగా నేను కోరుతూ, అందుకే మిమ్మల్ని నాయకత్వం వహించమంటున్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మేము బీసీ సంఘాలు అందరం కూడా మీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు చట్టాలను ఎవరు ఛాలెంజ్ చేయడం లేదు. జీవో 9 మాత్రం ఛాలెంజ్ చేశారు. అంటే చట్టాలన్నీ సక్రమంగా చేసినట్టు 3 టెస్టులో మొదటి దానిలో కులగణన సర్వే జరుపుకున్నాం, శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరిపినాం. తర్వాత డెడికేషన్ కమిషన్ అన్నారు, డెడికేషన్ కమిషన్ వేసినాం. 50% క్యాప్ ఉందంటారు. ఈరోజు ఈబీఎస్ రిజర్వేషన్ నరేంద్ర మోడీ గారు 10% తీసుకొచ్చినప్పుడు 50% క్యాప్ ఎగిరిపోయింది కదా. అలాంటప్పుడు ఈ 42% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మిగతా భాగం కొంత ఎక్కువ మా బీసీ బిడ్డలకు వస్తే తప్పే ఉందని అడుగుతా ఉన్నా. అసలు రాజ్యాంగంలో 50% క్యాప్ ఎక్కడలేని మేము చెప్తున్న సందర్భంలో కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తమ చిత్తశుద్ధి నిరూపించుకున్నది. 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పని. అంటే ఇప్పుడు బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు అటు బీజేపీ, అటు బీఆర్ఎస్ వారు కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. అంటే రాష్ట్ర ప్రజలకు అసలు బీసీ సంఘాలకు ఇప్పుడు బీసీ రిజర్వేషన్కు అంశంలో బీజేపీ దోషిగా నిలబెడతారా, బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతుందా అనేది ప్రజలు కొంత అయోమయానికి గురవుతున్నారు. అసలు ఇందులో 3 పార్టీలు కూడా మద్దతు ప్రకటించినప్పుడు సమస్య ఎక్కడి నుండి వస్తుంది, ఎలా ముందుకెళ్తారు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, నేను అదే అంటున్నా, తెలుగు మాట్లాడే తెలంగాణలో, తెలుగు మాట్లాడే రాష్ట్రంలో మా బీసీ బిడ్డను 42% రిజర్వేషన్ కావాలంటున్నారు. అదే హిందీ మాట్లాడే ఢిల్లీలో మాత్రం నా అంటున్నా. నేను నా పాయింట్ ఇది. సరే, ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ మాకు మద్దతు ఇచ్చింది, స్వాగతిస్తున్నాం. ఇదే స్టాండ్ బీఆర్ఎస్, బీజేపీని అడుగుతున్నాం. ఇదే స్టాండ్ను ఢిల్లీ బీజేపీ ఉన్నటువంటి గద్దె దగ్గరికి వెళ్ళి కూడా
మీరు గట్టిగా మీ నిరసనలు వ్యక్తం చేయమని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రంలో ఉన్న 8 మంది ఎంపీలు ఒత్తిడి తీసుకువచ్చి ఖచ్చితంగా యొక్క 42% ఒక చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వైపు ఆది శ్రీనివాస్ అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ ఆర్టీసీ డిపో నుండి.